మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు బహుజన సేన కార్యాలయం నందు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయంగా 98 మంది ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీలను ఎటువంటి సమాచారం లేకుండా తమ విధుల నుంచి తొలగిస్తూ గత ప్రభుత్వం 2024 సంవత్సరంలో వాళ్ళ ఎలక్షన్ డ్యూటీకి అయితే ఉపయోగించుకొని దాని తర్వాత ఎస్సీ ఎస్టీల పట్ల ఏ మాత్రం ఇంకిత భావం ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ వెంటనే ఆ పోస్టింగ్లు ఇవ్వాల్సింది. వాళ్ళు ఇవ్వకపోవడంతో మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో మళ్ళీ వాళ్ళు నియమించకపోగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్న దాడులను అన్యాయాలను ఎవరు పట్టించుకోకపోవడం, వాటికి రక్షణ కల్పించిన రక్షక భటులు ఏదైతే ఈ డిఎస్పీ గారులు ఉన్నారో వీళ్ళని ఎవరు కనీసం పోస్టింగ్లు ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో దళితులపై దాడులు యథేచ్ఛగా జరుగుతున్నాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీ అందరికి ఒకటే విషయం గుర్తు చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఎవరికి తెలియకుండా జస్టిస్ పున్నయ్య గారి కమిషన్ ని లెక్క చేయకుండా కూడా ఈ ప్రభుత్వం పక్కదో పెట్టింది. మిత్రులారా, మీ అందరికి తెలియజేస్తున్నది ఒకటే ఒక విషయం. ఈ రోజు మనకి ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీలను ఎలా అయితే నిద్రలో తుంగినట్టు ఒకరిని పక్కన తీసినారో ఈ రాష్ట్రంలో ఇలాగే దళితులకు ఇంకొక చట్టం ఉంది. అదే మన ఎస్సీ ఎస్టీ సెల్ స్పెషల్ కోర్ట్స్. ఇది మనం ఇప్పుడు కానీ నిద్ర మేల్కోకపోతే రాబో రోజుల్లో మనకు ఉన్న కోర్టులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తొలగిస్తాయని మీకు అందరికీ ముందుగానే హెచ్చరిస్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ బహుజనులందరికీ ఈ పత్రికా సమావేశం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నది ఒకటే, ఈ గవర్నమెంట్ కానీ తప్పకుండా మనకు ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ సెల్ను వీళ్ళు ప్రత్యేకంగా నియమించకపోతే తప్పకుండా ఈ ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించే మహాధర్య కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఉన్న దళితులు మరియు బహుజనులు, బహుజన వాదులు, అంబేద్కరిస్టులందరూ తప్పకుండా పాల్గొని మన హక్కులు మనం సాధించుకోవాలని ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై భీమ్.